ఈ లేజర్ ట్రీట్మెంట్స్ వీటన్నిటి వల్ల లాంగ్ టర్మ్లో క్యాన్సర్ వస్తుంది అని అంటున్నారు. ఇది నిజమా? సో ఈ లేజర్స్ వల్ల మనకు స్కిన్ క్యాన్సర్స్ వస్తున్నాయా అంటే మనం అది టార్గెటెడ్ సైట్ వరకు, టార్గెటెడ్ డెప్త్ వరకే చేస్తూ ఉంటాం. ఎంతవరకు నెసెసిటీయో అంతవరకే చేస్తుంటాం. ఇదంతా ఒక మిత్ మాత్రమే, లేజర్స్ వల్ల మనకు క్యాన్సర్స్ వస్తాయని. కానీ ఇన్ రియాలిటీ ఇట్స్ నాట్ లైక్ దట్. సో లేజర్ హెయిర్ రిడక్షన్ అంటే ఏంటి అసలు? ఈ ప్రొసీజర్ ఎలా చేస్తారు? చాలా మందికి హెయిర్ గ్రోత్ ఉంటుంది, సో ఇది చేయించుకోవాలి అంటే చాలా కాస్ట్లీ ఏమో అని చేయించుకోలేరు, అఫోర్డ్ చేయలేమని. సో ఇలాంటి వాళ్ళకి మీరేం చెప్తారు? లేజర్ హెయిర్ రిడక్షన్ అనేది మనము ఆల్మోస్ట్ పర్మనెంట్ హెయిర్ రిడక్షన్ కోసం చెప్తుంటాం చాలామంది సెలూన్స్కి వెళ్ళి, పార్లర్స్కి వెళ్ళి వ్యాక్సిన్ అవి ఇవి రెగ్యులర్గా చేయించే వాళ్ళు ఉంటారు. వన్స్ ఇన్ 1 వీక్, వన్స్ ఇన్ 15 days. అట్లాంటి వాళ్ళకు లేజర్ హెయిర్ రిడక్షన్ తోటి డెఫినెట్గా మీకు మంచి బెనిఫిట్ ఉంటుంది. ఆల్మోస్ట్ 6 to 8 సెషన్స్లో మీకు నార్మల్ గ్రోత్ ఉంది అంటే 99% రిడక్షన్ ఆఫ్ ద హెయిర్ చూడొచ్చు.